గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మన రాష్ట్రంలో కానీ రాష్ట్రం సంగతి వదిలే మన దేశంలో ఎవరికన్నా అమ్మాయికి సెక్యూరిటీ అనేది ఉంటే చెప్పండి అన్న. ఎక్కడన్నా ఒక్కచోట చెప్పండి అన్న. ఒక రిపోర్టర్ కానీ పొలిటీషియన్ కానీ ఎవరన్నా సరే, పొలిటీషియన్స్కి ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారన్న, 130 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. అందరూ ఓటేసారు. దేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు అన్న. కలకత్తాలో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉంది, రోడ్డు మీదకి వచ్చి నరికేస్తారు. అది ఆల్ శిక్ష. కనీసం అంత లేకపోయినా సరే 24 అవర్స్ 1 వీక్ అమ్మాయి ఇన్సిడెంట్ ఎప్పుడు ఆగస్టు 9 జరిగిందన్న, 20 రోజులు అయింది. కనీసం ఎక్యూజ్డ్ ఎవడో అనేది కూడా తెలియదన్న ఇంతవరకు. ఎవడో ఒకటి కోసం 7,000 మంది వెళ్ళారంటే ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఉంటుంది, మీకు ఉంటుంది, రిపోర్టర్కి ఉంటుంది, సీఎంకి ఉంటుంది, ఎవరికైనా ఉండొచ్చు. కానీ వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ ఎవిడెన్స్ అంతా నాశనం చేసి అలా చేశారంటే ఇంకేముందన్న. జస్ట్ ఒక మినిస్టర్ కొడుకు. ఇప్పుడు నేనున్నా, నా బండి మీద 4 ఎక్కించుకెళ్తున్నా, పోలీసులు ఆపేస్తారు. ఆపేసి ఏంటి ఇదేంటి ఫైన్, అదేంటి అన్నారు. నేను పలానా మినిస్టర్ కొడుకుని, పలానా ఎమ్మెల్యే కొడుకుని అనుకో, అసలు ఆపడం. 10 మందిని ఏంటి ఇంకా పంచాయతీ బాల్లో ఫిక్స్ చేసుకుని దాని మీద 10 మందిని ఎక్కించుకెళ్తా, తాగేసి రోడ్డు మీద వెళ్తా. ఎవడో పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటాడు అన్న? ఎవడో పట్టించుకోడు. అదే అసలు మనల్నే పట్టించుకొని గవర్నమెంట్ ఇంకా అమ్మాయిల తరఫున ఏం చేసిద్దన్న? మమతా బెనర్జీ ఇప్పుడు 2వ సారి అన్న ఆవిడ గెలవడం. పవర్ఫుల్. అసలు వెస్ట్ బెంగాల్ మొత్తం ఒక ఇదిలో పెట్టింది. కలకత్తా 100 కిలోమీటర్ల సిటీ అన్న, పబ్లిక్ కూడా ఎక్కువ ఉండదు. అయినా సరే ఒక లేడీ నర్స్ అన్న, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. మనకేమన్నా ఇద్ది జీవితంలో ఎవడో దేవుడికి కూడా దండం పెట్టడన్నా, కానీ హాస్పిటల్కి ఏదన్నా అవసరం వచ్చిందంటే డాక్టర్కి దండం పెట్టి మొక్కుతారు. అలాంటిది అంత పెద్ద అమ్మాయికి అంత ఇష్యూ జరిగినప్పుడు ఇంకెవడ పట్టించుకుంటాడన్నా? ఒక సీఎం పొజిషన్లో ఉండి జస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన వార్డ్ మెంబర్ దగ్గరికి వెళ్తాం, సర్పంచ్ దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఇంకా అంతకంటే మన దగ్గర ఏమన్నా డబ్బు ఎక్కువ ఉంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటాం. అలాంటి అందరినీ కంట్రోల్లో పెట్టుకునే చీఫ్ మినిస్టరే ర్యాలీ చేస్తుంది, న్యాయం కావాలి అంటుందంటే ఇంకేం జరుగుతుందన్న దేశంలో అసలు? సరే అది ఎక్కడో వగైరా మనకు అనవసరం. ఏదో జరిగింది, మనం కొంచెం సింపతి చూపిస్తాం. బాగా ఏమన్నా ర్యాలీలు చేయాలంటే మనం ర్యాలీ చేస్తాం, హెల్ప్ చేస్తాం, అంతే. మన దగ్గరలో గుడ్లవల్లేరు ఎక్కడన్నా పక్కనే 30 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. అక్కడే అమ్మాయికి 300 మంది అమ్మాయిలు అన్న. 300 మంది అమ్మాయిలు అంటే విషయం కాదు అసలు. ఒక కాలేజీలోనే అంత ఇష్యూ జరిగిందంటే ఎవడో పట్టించుకోకపోవడం, ఇది కేవలం ఆ మేనేజ్మెంట్ తప్పే అన్న. మేనేజ్మెంట్ తప్పు. సరే ఆడు చేశాడు, డిబార్ చేసి నువ్వేం చేయలేవు, కంప్లైంట్ ఇవ్వలేవు. ఆడు పెద్దోడు కొడుకు, ఆడు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, మినిస్టర్ కొడుకు అనుకో. మినిస్టర్ అయితే ఎవడకన్నా ఆడు కామన్ మ్యానే. ఇప్పుడు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు 100 మంది ఓట్లు వేస్తేనే గెలిచాడు ఆడు. ఎవడైనా ఓటేస్తేనే గెలుస్తాడు. మన కష్టాలు తీర్చడానికి కానీ మన కొత్త సమస్యలు పెడతానికి కాదుగా. ఎందుకు ఇదంతా రిస్క్ చేయడం అసలు? ఇప్పుడు అమ్మాయి అంత ఇల్లు దాటి వాళ్ళ అమ్మోళ్ళు అనుకోవచ్చు అన్న, ఏముంది మా అమ్మాయి 10th పాస్ అయింది, ఎక్కువ మార్కులు వచ్చినాయి, లేదా ఫెయిల్ అయింది, పెళ్లి చేసేయచ్చు. కానీ కుటుంబ బాధ్యతలు అన్నీ భుజాన పెట్టుకుని ఆ అమ్మాయి వచ్చిందంటే ఇంకా ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు మా ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, మా అమ్మోళ్ళు ఉంటారు. నేను ఎలా ఆలోచిస్తానంటే, నేనే ఒక అమ్మాయిని ఎలా అయితే చూస్తానో బయటికి మా అమ్మ మా చెల్లెళ్ళినప్పుడు కూడా అందరూ అలాగే చూస్తారు. అలా మనకొద్దు. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు తీసుకోవాలి. ఏమన్నా సమస్య ఉంటే చెప్పమ్మా చూస్తాం, అంతే. యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఎవరో పట్టించుకోరన్నా. పెద్ద ఇష్యూ చేయరు అసలు దీని గురించి. ఎందుకంటే వెనకమాల ఎవడన్నా పెద్ద ఆస్తం ఉన్నాడేమో, కాలేజీ బ్యాడ్ నేమ్ ఏమో. కాలేజీ బ్యాడ్ నేమ్ అయితే ఏమైద్ది? 2 సంవత్సరాలు ఎవరో చదవరు, 3వ సంవత్సరం వస్తారు. 3వ సంవత్సరం రాకుండా ఎక్కడికి వెళ్తారు? మీరు అనుకున్నట్టుగానే కాలేజీ యాజమాన్యం తరఫున పెద్ద ఆస్తం ఉందనుకుంటున్నారా? పెద్ద ఆస్తం ఉండే ఉంటుందన్న. 300 మంది అమ్మాయిలకి ఇష్యూ జరిగితే ఉండకుండా ఎందుకు ఉంటుందన్న? ఇంతవరకు అక్యూజ్డ్ ఎవరనేది ఈ విషయం ఇప్పుడు విజయవాడలో ఉన్నాం మనం. 100 మందికి తెలుసు అన్న. 1000 మందిని తీసుకుంటే 100 మందికి తెలుసు అంటే 10% తెలుసు. మిగిలిన వాళ్ళందరూ కనీసం బయటికి కూడా రాలేదు అంటే దాని వెనకాల పెద్ద ఆస్తం ఉన్నట్టేగా. యాజమాన్యం సపోర్ట్ కూడా ఉండే. గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన ఇష్యూ పైన మీరేం చెప్తారు? చెప్పడానికి ఏముంది, అలాంటి వాళ్ళని ఊరికే అయితే వదలకూడదు. ఎంతమంది అమ్మాయిల వీడియోలు అలా వైరల్ చేసి అంత వాళ్ళు బాధపడి వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యుండి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు అంతగా. ఎందుకంటే వాళ్ళు ఎలాగిప్పుడు మనీ కట్టాలి, వాళ్ళు ఒక్కొక్కరు బ్లాక్మెయిల్ చేయడాలు, వాళ్ళు కట్టే స్తోమత వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు మనీ కట్టలేని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళు ఎలా అయినా అవ్వనండి, వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళు వీడియోలు తీసేసి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనే దానికి అసలు ఎవరు సపోర్ట్ చేయకూడదు కూడా వాళ్ళని. మేడం, అతను వెనకాల ఎవరన్నా రాజకీయ ఆస్తాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? పెద్దల ఆస్తాలు ఉంటాయి, ఉండకుండా ఎందుకుంటే ఉన్నాయి కాబట్టే కదా అబ్బాయి ఇప్పుడు ఏం అవ్వనట్టు సైలెంట్గా అందరిలో బాగానే తిరుగుతున్నారు కదా వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ చిన్న వీడియోల కోసం వాళ్ళందరూ వదిలేస్తారు. అలా ఎంతమంది చేయట్లేదు వాళ్ళు అనుకుంటారా ఏముందిలే మనం కూడా చేయొచ్చు, ఇప్పుడు మనలో అలాగా ఆడిని ఏం చేయలేదు మనల్ని కూడా ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు. మేడం, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీరు ఏం తెలుసుకుంటారు? ఖచ్చితంగా 4 ఇయర్స్ నుంచి తీస్తున్నారంటే వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. గర్ల్స్ వాష్రూమ్స్లో కానీ పలానా వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో అలా కెమెరాస్ ఉన్నాయని కనీసం వాళ్ళకి హాస్టల్ అయ్యి ఉండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా గర్ల్స్ హాస్టల్స్ అనేటప్పుడు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు అలా నిర్లక్ష్యం చేయబట్టే కదా అలా జరుగుతుంది. అబ్బాయి ఇప్పుడు 4th ఇయర్ ఏదో అంటున్నారు, దాకా ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఇయర్లోనే అసలు గర్ల్స్ హాస్టల్స్లో ఎలా ఉంటున్నారు, కెమెరాస్ ఎందుకు ఉంటున్నాయి అక్కడ, ఒక్కళ్ళు రెస్పాండ్ అయినా
ఇలా అవ్వేది కాదు ఇప్పటి వరకు. కాలేజీ నిర్లక్ష్యం యాజమాన్యం వల్ల ఎలాంటివి జరుగుతున్నాయి అంటారు మీరు? ఖచ్చితంగా అంటానండి. కాలేజ్కి పేరు ఉంటే సరిపోదు, ఇలాంటి ఖచ్చితంగా ఒక్కొక్కరు రెస్పాండ్ అయితేనే అది ఖచ్చితంగా అరికట్టచ్చు. మేడం, అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? శిక్షే పడాలనుకుంటున్నారా, ఉరి శిక్ష పడాలనుకుంటున్నారు? ఉరి శిక్ష ఏ శిక్ష అనేది మనం చెప్పకూడదు. ఆ అమ్మాయిలు ఎంత ఫేస్ చేశారో వాళ్ళకి తెలుసు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పాలి. కానీ అసలు నేను ఒక అమ్మాయిగా నేనైతే ఖచ్చితంగా చెప్తా, అబ్బాయి ఎందుకు ఊరికినే అందరితో తిరగాలి, వాడెందుకు అసలు అలా వీడియోస్ తీయాలి, వాడికి అమ్మ అక్క ఎవరు ఉండరా, వాడికి తెలియాలి. అది వాడు ఎంత అనుభవించాలంటే వాడికి తెలిసేలాగా మొత్తం అవ్వాలి. కాలేజ్ స్టాఫ్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మీరు చెప్పదలుచుకుంటుంది ఏంటి? రెస్పాన్సిబుల్గా లేని ప్రతి ఫ్యాకల్టీ మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు అసలు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యాకల్టీ ఆ చైర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాలి. వార్డెన్స్ అనే వాళ్ళు ఎందుకుంటారు, హాస్టల్ ఏమవుతుంది చూసుకోవడానికే కదా. వాళ్ళు ఫుడ్ ఎలా తింటున్నారు ఏంటి అనేది హాస్టల్లో ఉన్న వాళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు ఎందుకు చూసుకోలేదు ఆన్సర్ చేయండి. అప్పుడు ఎందుకు చూసుకోలేదు వాళ్ళు ఆన్సర్ చేస్తేనే కదా ఇప్పుడు ఇంత దాకా ఎందుకు వచ్చింది వాళ్ళు ఆన్సర్ చేయాలి. కాలేజీ స్టాఫ్ కూడా ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ఇష్యూ పైన? నిర్లక్ష్యం చేస్తున్నారంటే వాళ్ళది ఏముంది, కాలేజ్ పేరు బాగుంటే చాలు, లోపల అన్ని ఏమైపోయినా అసలు ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఒక్క కాలేజ్ అనే కాదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఏముంది, వాళ్ళు ఒక చైర్లో కూర్చుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ ఫేస్ చేసేది ఎవరు? స్టూడెంట్స్. ఆ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అది. మేడం, గవర్నమెంట్ నుంచి మీ స్టూడెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరేం చెప్తారు? సెక్యూరిటీ అనేది అసలు ఫస్ట్ ఆ హాస్టల్స్లో అలా ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు చూసి దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేసి అది అలా జరగకోకుండా చూసుకోవాలి. ఆ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా. మేడం, గుట్లవాల్లేరు కాలేజీలో జరిగిన సంఘటనపై మీ అభిప్రాయంగా చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఆ ఇష్యూ బయటకు రానివ్వట్లేదు, అండ్ మేబీ పొలిటీషియన్స్ సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది బయటకు రానియట్దా. అంటే అమ్మాయి ఒక్కది సఫర్ అవ్వడం కంటే అమ్మాయి ఇంతమందిని ఇంక్లూడ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఏ విషయంలో ఖచ్చితంగా అది యాక్షన్ తీసుకోవాలి. అందరు స్టూడెంట్స్ 350 వీడియోస్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మేడం, మీరు అన్నట్లుగానే అతని వెనకాల రాజకీయ హస్తాలు ఉన్నాయనుకుంటున్నారా మీరు? అంటే పొలిటీషియన్ అని చెప్పి అంటున్నారు కదా, ఉంటాయి. మేబీ వాళ్ళ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయితేమో దాన్ని బయటకు తీసుకురావట్లేదు అని అనుకుంటున్నాను. తనకి అలా ఉండటం వల్లే ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా కప్పి పెడుతున్నారు అనుకుంటున్నారా మీరు? అంతే మేడం, ఈ సంఘటన రాత్రి జరిగితే కాలేజీ యాజమాన్యానికి చెప్తే మార్నింగ్ కల్లా ఇది ఫేక్ న్యూస్ అంటూ క్రియేట్ చేశారు. ఫేక్ న్యూస్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళ పార్టీకి మెయిన్ అది ప్రాబ్లం అయిద్దని దాన్ని ఫేక్ న్యూస్ అంటున్నారని నేను అనుకుంటున్నాను. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అది ఒక్క అమ్మాయి కాదు కదా, చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, కానీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అది తీసుకోవట్లేదు. అంటే ప్రభుత్వం నుంచి స్టూడెంట్స్ కానీ హాస్టల్లో జాయిన్ చేశారంటే ఒక నమ్మకం పెట్టుకొని జాయిన్ చేస్తారు కదా, అంతమంది పేరెంట్స్ చాలా మంది సఫర్ అవుతారు కదా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేడం, ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరేం చెప్తారు? ఇంకొక అబ్బాయి అలా చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకోవాలి. అంటే అతనికి శిక్షే పడాలనుకుంటున్నారా, ఇతనికి ఉరిశిక్ష పడాలనుకుంటున్నారా మీరు? ఏం చేసినా తప్పులేదు నా విషయంలో అయితే. నేను చెప్పాలని ఏం చేసినా అది తప్పులేదు ఆ విషయం. మేడం, ప్రభుత్వం నుంచి మీకు స్టూడెంట్స్ కానీ లేడీస్ కానీ ఎలాంటి సెక్యూరిటీ కల్పించాలంటే మీరేం చెప్తారు ఒక స్టూడెంట్గా? ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా ఇప్పుడున్న సొసైటీలో సేఫ్టీ లేకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మకూడదు. పక్కనున్న ఫ్రెండ్ కూడా ఇప్పుడు నమ్మలేకపోతున్నాము. మేబీ ఆ వీడియోస్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, కానీ అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా గుట్లవాల్లేరు కాలేజీలో జరిగిన ఘటనపై మీరేమంటారు? అవునన్నా, అంతమంది అలా జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే ఎలా అన్న? ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాక కూడా వాళ్ళు అలా చేయడం అనేది తప్పన్న. కంప్లైంట్ ఇచ్చాక ముందు తీసుకుని తర్వాత ఫేక్ విషయం అని చెప్పడం అయితే కరెక్ట్ కాదన్న. మళ్ళీ టైం పట్టిద్ది అంటున్నారు. నెల రోజులు టైం ఎందుకన్నా? అసలు అమ్మాయికి విషయం జరిగినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి. మనం రియాక్ట్ అవ్వలేనప్పుడు ఇంకెందుకన్నా కాలేజీ అన్ని అథారిటీస్ ఎందుకన్నా? ఇంకా మన స్టూడెంట్స్గా బయటకు వస్తేనే కదన్నా వాళ్ళకి ఏదో ఒకటి జరిగేది. కాబట్టి ముందు పబ్లిక్ అందరూ రియాక్ట్ అవ్వాలన్నా దాని మీద. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? ఉండకూడదు అంటే ముందు స్టూడెంట్స్ అందరూ తిరగబడాలన్నా. మనం ఏం లేనప్పుడు మనం ఏం చేయనప్పుడు ఇంకా వాళ్ళు మాత్రం పట్టించుకుంటారన్న చెప్పండి. ముందు వచ్చిన అమ్మాయిలు అందరూ వాళ్ళకే ఉంటారు కదన్నా, అందరూ బయటకు వస్తే కానీ ఏ విషయం ఏమవుదన్నా, అందరూ బయటికి రావాలి. అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నైట్ చెప్తే తెల్లారిపాటికల్లా ఇది కనుక ఇది ఫేక్ న్యూస్ అంటాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
తెల్లారేపాటికల్లా ఫేక్ న్యూస్ అనడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే 300 మంది అమ్మాయిల ఆవేదన అన్న అది. వాళ్ళందరూ అలా ముందుకు వచ్చి చెప్పినప్పుడు మనం కరెక్ట్ కాదు ఫేక్ అనడం తప్పన్న. ఒక అమ్మాయి అయితే ఎప్పుడు బయటకు వచ్చి అలా చెప్పదు. అలా చెప్పాక కూడా తప్పంటే వాళ్ళు మనుషులే కాదన్న. వాళ్ళు ఉన్న మనం వెళ్ళి నరికేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు అంటే ప్రభుత్వం అమ్మాయిలకి అంటే అమ్మాయిలకు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎలాంటి సెక్యూరిటీ కావాలంటే మీరేం చెప్తారు? ముందు ప్రభుత్వం వైఫల్యం అనలేం కానీ అన్న, ముందు ఆ కేసు అందరికీ తెలవాలన్న. ఇప్పుడు మనకి తెలుసు, మీకు తెలుసు, చుట్టూ కొంతమంది తెలుసు, అందరికీ తెలవాలి కదన్న. ముందు అందరికీ స్ప్రెడ్ అయితే పోలీసులు ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటారన్న. అంటే అతను వెనకాల ఎవరన్నా పెద్దల హస్తం ఉందనుకుంటున్నారా మీరు? అంటే ఉండే ఉండొచ్చు అన్న. మరీ 300 మందికి జరిగాక కూడా ఏం రియాక్ట్ అవ్వలేదంటే ఎవరో ఉండొచ్చు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మీరు ఒక స్టూడెంట్గా మీరు ఏం చెప్తారు? అలాంటి జరగకుండా స్టూడెంట్గా అంటే ఏం లేదన్న. ముందు చేసినోడిని పట్టుకుంటేనే కదన్న తర్వాత జరగకుండా ఆపేది. ముందు చేసినోడిని అడ్డంగా కూర్చోబెట్టి నరికేయాలన్న. అలాంటిది ఇప్పుడు వరకు కూడా నిన్న నైట్ జరిగితే ఇప్పుడు వరకు కూడా అలాంటిది అతని పైన ఏం తీసుకోలేదు. దీన్ని ఏ విధంగా భావిస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాలేజ్ యాజమాన్యం ముందు అసలు పట్టించుకోలేదని చెప్పాలి. నెక్స్ట్ పోలీసులు అంత సీరియస్గా తీసుకుని ఉండరు. పోలీసులు సీరియస్గా తీసుకుందే అసలు మనం మాత్రం ఏం చేయలేం. ఒక 30-40 మంది వచ్చి రోడ్ల మీద కూర్చుంటే కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంకా ఏం చేయలేమన్న. పోలీసులు ముందు బయటికి రావాలి, మన స్టూడెంట్స్ అందరూ కలిసి ధర్నాలు చేయాలంతే. ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటే మీరు స్టూడెంట్స్ తరఫున ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పుడు మన గవర్నమెంట్ శిక్ష చేయాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టిద్ది అన్న. మనమే అంతే. ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే మీరు స్టూడెంట్గా ప్రజలకి ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి? ప్రతి ఆడపిల్ల దిశ యాప్లో అన్నీ వాడాలన్నా. ముందు ఏమన్నా జరిగేటప్పుడు చుట్టుపక్కల ఉన్న నెట్వర్క్లో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ముందే చెప్పాలి. అంటే ఈ కాలేజీల్లో కనుక చూసుకుంటే కనుక హిడెన్ కెమెరాలు పెట్టడం యాజమాన్య వైఫల్యమే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? హిడెన్ కెమెరాలో పెట్టడం కన్ఫర్మ్ యాజమాన్య వైఫల్యం అన్న. అది యాజమాన్య వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, మనం అయితే చెప్పలేం కదా. వాళ్ళు పట్టించుకోలేదంటే కన్ఫర్మ్గా అది యాజమాన్య వైఫల్యం అయింది. స్టూడెంట్స్ కూడా చేసి ఉండొచ్చు, చెప్పలేము.